పాండవులు అర్జునుడు సుభద్రయందుకు జన్మించినవాడు అభిమన్యుడు. అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు కుమారుడు జన్మేజయ మహారాజు తన ప్రజలకు శుభం కలుగగోరజూసి చిరకాలం చేయదలిచిన యాగాన్ని ఆరంభించాడు. ఆ సమయంలో దేవతల కుక్క ఆమె సంతానము సరమేయుడు ఆ కుక్కపిల్ల దేవలోకం నుండి భూలోకానికి విహారానికి వచ్చారు. అలా తిరుగుతుండగా జనమేజయ మహారాజు తమ్ముళ్ళైన శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనువారు ఆ కుక్కపిల్లను కొట్టారు. అప్పుడు ఆ కుక్కపిల్ల ఏడుస్తూ తన తల్లి వద్దకు పోయెను. దాని తల్లి సరమ తన పుత్రరాజ్యము నీ సోదరుడు కారణంగా కొట్టారు అని కోపించి యజ్ఞభూమికి వచ్చింది. జనమేజయ రాజు వద్దకు చేరింది. నీ సోదరుడు నిరపరాధైన నా పుత్రుని నిష్కారణంగా మూగ జాలి లేక హీన వివేకులైన వారు నా కొడుకును కొట్టారు. ఇట్లా నిష్కారణంగా నిస్సహాయాలను అవమానించే వారిపై అనుకోని ఆపదలొచ్చి పడతాయని శపించి వెళ్ళిపోయింది. ఆ కాలంలో ఉదంకుడు అనే మహర్షి ఉండేవాడు. జనమేజయ మహర్షిని చూడడానికి వచ్చాడు. జనమేజయ మహారాజు అర్ఘ్యపాదాలు సత్కరించి, జనమేజయ మహారాజా, తక్షకుడు దుష్టుడు గురువు కార్యనిర్వహణకు పోచున్న నన్ను బాధించాడు. అంతేకాదు నీ తండ్రి పరీక్షిత్ మహారాజు వంటి ఉత్తములను వంచనతో చేరి కాటువేసి చంపాడు. ఇట్టి దుష్టుని వాణి దుష్ట జాతిని శిక్షించుటకు సర్పయాగం చేయమని ప్రేరేపించాడు. జనమేజయ మహారాజు సర్పయాగాన్ని తప్పక చెయ్యదలుచుకున్నాడు. యజ్ఞానికి ప్రారంభించాడు. ఇట్టి పరిస్థితుల్లో తక్షకుడు భయపడి ఇంద్రుని చేరి రక్షించమని ప్రార్థించాడు. నాగమాత కద్రువుకు ఇచ్చిన శాపం ఇలా జరిగింది అని ఇంద్రుడు చెప్తాడు. జరత్కారువు పుత్రుడైన ఆస్తికుని ప్రభావం తెలియజేసి ఇంద్రుడు అభయం ఇచ్చాడు. ఉత్తమ సర్పములను యాగాగ్నికి పడవేయుట గమనించిన వాసుకి సోదరు అయిన జరత్కారువును చూసి, అమ్మ, నీ పుత్రుడైన ఆస్తికుని పంపి జనమేజయ మహారాజు చేయు సర్పయాగాన్ని ఆపించు అని చెప్పింది. సర్ప జాతిని రక్షించు అని కోరింది. ఆస్తికుడు మేనమామ అయిన వాసుకి తల్లికి నేను సర్పయాగాన్ని మానిపిస్తా అని చెప్తాడు. ఆస్తికుడు ధైర్యంగా ఉండుర్రి అని చెప్పి వేదాంతలతో కలిసి యాగభూమికి చేరుకుంటాడు. ప్రభువైన జనమేజయ మహారాజు వద్దకు వెళుతాడు. అందరూ వాడిని చూసి ఆహ్వానం పలుకుతారు. ఆస్తికుడు రాజా, చంద్రవంశానికే అలంకారమైన నీవు నీ ధర్మ పాలన చేసే నీ ప్రజలు సంతోషపరచుటకే గాక పూర్వీకులైన ధర్మరాజు పోలిన గుణాలు ఇట్టి నీ పాలన అందరూ సంతుష్టులై ఉన్నారు. నలమహారాజు యజ్ఞాన్ని, ధర్మరాజు రాజసు యాగాన్ని, బ్రహ్మ యజ్ఞాన్ని, వరుణ యజ్ఞాన్ని, శ్రీకృష్ణ యజ్ఞాన్ని, చంద్రయజ్ఞాన్ని సమానులైన మహిమ కలిగి ఉన్నవారు అని జనమేజయ మహారాజును వారి వంశాన్ని యజ్ఞాన్ని చేసే యజ్ఞికులను అందరినీ గొప్పగా పొగిడాడు. ఆస్తికుడు అనుభవమునకు మాటలు నేర్పునకు రాజు సభ్యులందరూ పరవశితులయ్యారు. రాజు ఆస్తికుడిని గౌరవించి నీకు ఏం కావాలో అని కోరుకోమన్నాడు. అప్పుడు ఆస్తికుడు అభిమన్యుడు కులముకు జనించిన సత్యవాక్య పాటించు జనమేజయ మహారాజా, నీవు కోపాన్ని విడిచి దయావంతుడువై సర్పయాగాన్ని మానుపు, సర్పజాతి రక్షించుడు అని కోరెను. సభలో అందరూ సర్పయాగాన్ని ఆపివేశారు. జనమేజయ మహారాజుకు ఇచ్చిన మాట లోబడి సర్పయాగం మానేశాడు. జనమేజయ మహారాజు సౌజన్యమునకు ఆస్తికుడు సభ్యులతో సంతోషించిరి. ఋత్వికులు బలవంతంగా రప్పించడానికి తక్షకుడు ఆకాశ భాగాన గిరిగిరి తిరుగుతూ ఉన్నాడు. యాగము మానివేయుట తక్షకుడు రక్షింపబడ్డాడు. మిగిలిన సర్ప జాతి రక్షించబడ్డాది. తర్వాత ఒకప్పుడు వ్యాస మహర్షి జనమేజయుని చూడవచ్చాడు. జనమేజయుడు ఆ మహర్షిని పూజించి తన పూర్వీకులైన పాండురాజు చరిత్రను చెప్పమని కోరాడు. వ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయుడు జనమేజయునికి శ్రీ మహాభారత కథ చెప్పుమని ఆజ్ఞాపించి వైశంపాయునికి చెప్పి వెళ్ళిపోయాడు. వైశంపాయుడు మహర్షి ఇట్లా పలికాడు. రాజు వినుము, పూర్వము ఇక్ష్వాకుల వంశంలో మహాభీషుడు రాజుగా జన్మించాడు. అతడు మిక్కిలి ధార్మికుడు. వేల కొద్ది అశ్వమేధ యాగాలు, వందల కొద్ది రాజసు యాగాలు చేసి దేవతల్లో మిత్రుడై మరణించి దేవతల లోకం చేరాడు. దేవర్షితో కలిసి బ్రహ్మను సేవించాడు. ఆ సమయంన గంగానది శ్రీరూపాన్ని దాల్చి ఆ సభకు వచ్చింది. అప్పుడు
వీచిన గాలికి ఆమె ధరించిన వస్త్రము తొలగిపోయిన. సభ్యులు ఆ దృశ్యము చూడలేక తల వంచుకున్నారు. కానీ మహాభీషుడు మాత్రం అభిలాషతో ఆ దృశ్యాన్ని చూచెను. బ్రహ్మ మహాభీషుని పరిస్థితిని చూసి గుర్తించి, దేవలోకంలో చేరి మనుషుని వలె ప్రవర్తిస్తున్నావు, అందుకొరికి నువ్వు మనిషి భూమిపై జన్మింతువుగాక అని శపించాడు. అప్పుడు మహాభీషుడు బ్రహ్మవాక్కు నమస్కరించాడు. ప్రభువు, భూలోకంలో రాజస్సుల్లో ప్రతీపుడు మాత్రమే పుణ్యశాలి, అట్టి వానికి పుత్రుడిగా జన్మించుతా అని అంటాడు. అప్పుడు బ్రహ్మ సదాస్తు అని చెప్తాడు. మహాభీషుడు ప్రతీపుడి కుమారుడిగా శాంతనుడిగా జన్మిస్తాడు. గంగానది సభ నుండి తిరిగి వచ్చి మహాభీషుని తలుచుకొని వాని యందు అనురాగాలు కలిగి ఉంటుంది. అప్పుడు వశిష్ఠుడు కామధేనువును అష్టవసువులు అపహరిస్తారు. అష్టవసువులకు వశిష్ఠ మహర్షి ఇలా శపిస్తాడు, మీరు ఇక నుండి భూమిపై జన్మించి కష్టాలు పడుదురుగాక అని శపిస్తాడు. వారు ఆ శాపంతో విచారంగా నడుస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మార్గమధ్యంలో గంగాదేవి అష్టవసువులను చూసి ఇలా అడుగుతుంది, మీ విచారణకి కారణం ఏమిటి అని అడుగుతుంది. వశిష్ఠునికి మరియు అష్టవసువులుగా జరిగిన సంగతి మొత్తం అష్టవసువులు గంగాదేవికి చెప్తుంది. గంగాదేవి, నీకు కూడా బ్రహ్మదేవుడు భూమిపై జన్మిద్దుగాక అని శపించాడు కదా, నీ గర్భాన మేము 8 మంది అష్టవసువులను జన్మిస్తాము, కానీ మేము భూలోకంలో చాలా కాలం జన్మించలేము. నువ్వు మమ్మల్ని జన్మించిన వెంటనే నీ గంగా నదిలో పారవేయు అని అంటారు. అప్పుడు గంగానది దానికి అంగీకరిస్తుంది. అలా వారిద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదురుతుంది. ఆ ప్రకారం గంగానది 8వ సంతానమైన భీష్ముడు చిరకాలం జీవిస్తాడు. ప్రతిభ మహర్షి గంగానది తీరంన తపస్సు చేసుకుంటే గంగానది శ్రీరూపం దాల్చి వచ్చి వాని కుడితుడపై కూర్చుంటుంది. నన్ను నీ భార్యగా స్వీకరించు అని కోరుతుంది. ప్రతీపుడు, నేను అగ్నిసాక్షిగా వివాహం చేసిన భార్యను తప్ప మరొకని పొందగోరను. ఇట్టి నాతో ఈ విధంగా పలుకుట నీకు న్యాయం కాదు. మరి సంతానము కూర్చుండవలసిన కుడితోడపై నువ్వు కూర్చున్నావు, కావున నా కుమారుడికి భార్య కమ్మని చెప్తాడు. గంగానది అందుకు అంగీకరించి వెళ్ళిపోతుంది. ప్రతీపుడి పుత్రుడైన శాంతనుడు రాజు చేసి తపోవనానికి ఎగుతాడు. నాయన, గంగానది తీరంన ఒక కన్య చూసి, నేనే నా పుత్రునికి భార్య కమ్మని చెప్పాను. ఆమె అంగీకరించింది. కావున నీవు ఆమె ఇష్ట ప్రకారం ప్రవర్తించు అని చెప్పి అందుకు శాంతనుడు అంగీకరించాడు. ఒకనాడు శాంతనుడు ఒంటరిగా వేటకు పోయాడు. తిరుగుచుండగా గంగానది తీరాన చేరాడు. ఆ సమయంలో తేజస్వి సుందరి అగు కన్య చూశాను. ఆమె సౌందర్యానికి పరవశుడై చుండెను. ఆ కన్య వారిని చూసి ముగ్ధురాలై ఉండెను. ఈ విధంగా ఇద్దరు పరస్పరం అనురాగాలు రాజు, నన్ను భారీగా స్వీకరించినచో నాకు ఇష్టమైనది నేనేమి చేసిన అభ్యంతరం చెప్పరాదు అని చెప్పాను. శాంతకునుడు, అలాగే నీకు ఇష్టమైనదే అలాగే చేద్దునని పలికాడు. ఈ నియమానికి ఒప్పుకున్నాడు శాంతకుడు మారు మాట్లాడలేదు. ఆమె శాంతకుని భార్య అయ్యాను. ఆమె గంగానది అన్న విషయం శాంతకునికి తెలియదు. ఆమె తానెవరో చెప్పలేదు. వశిష్ఠ శాపం అనుసరించి మానవ జన్మెత్తవలసి వచ్చింది. వసువులకి, శాంతకునికి మరియు గంగాదేవికి పుత్రులుగా జన్మించిరి. మానవ రూపంలో నున్న గంగ పుట్టిన శిశువును వెంటనే గంగ ప్రవాహంలో పాడవేసింది. శాంతకునుడు భయపడ్డాడు. మానవ రూపంలో ఉన్న గంగయు వరుసగా జన్మించిన పుత్రులు 7గురిని నీటి ప్రవాహంలో విడిచి చంపేసెను. ఇట్లా 8వ మారు ఆమెకు గంగకు కుమారుడు కలిగేను. శాంతకునుడు ఆమెతో పుత్ర సంతానం కలుగుడనే అరదు. అట్టి పుత్రులను చంపిన క్రూరురాలు తేజస్విరాలు అయినా కూడా చంపుట నీకు ఇలా అంగీకారమేనా నిష్ఠూరంగా పలికాడు. ఆమె తన నియమాలకు భంగం కలిగిందని ఆ బాలుని దేవవ్రతుని పేరుతో నామము పలికెను. కొంతకాలము నా దగ్గరనే పెరుగుతాడని గంగాదేవి శాంతకునికి విడిచి పుత్రునితో సహా వెళ్ళిపోయాడు. శాంతకుడు విస్మయంతో విషాదంతో నగరానికి తిరిగి వెళ్ళాడు. ఇతరుల రాజు గెలుచుకుని ప్రజలను న్యాయధర్మ పాలనతో పరిపాలిస్తున్నాడు. కీర్తి ప్రతిష్టలు వచ్చెను. ఒకనాడు వేటకు పోయెను. గంగానది తీరము పోయెను. అప్పుడు గంగానదిలో ఆ బాలునితో సహా గంగాదేవి శాంతకుని వద్దకు వచ్చి, రాజు, ఇతడే నీ పుత్రుడు. వశిష్ఠుని వద్ద వేదంగాలు నేర్చుకున్నాడు. అస్త్ర విద్యలో పరశురాముని శిష్యుడు. పరశురాముని అంతటి వాడు. ఇట్టి నీ పుత్రుని స్వీకరించు అని పలికాడు. ఆ బాలుని
బాల వీరుణ్ణి శాంతకునికి ఇచ్చి వెళ్ళిపోయాను. ఆ శాంతకునుడు మహానందంతో వారిని తీసుకొని పోయి యువరాజుగా చేశాను. ఇట్లా 4 సంవత్సరాలు గడిచినాయి. శాంతనుడు ఒకనొకనాడు వేటకు పోయి యమునా నది తీరాన చేరాడు. అపూర్వమగు సువాసనలు గమనించిన ఆ పరిమళాన్ని వచ్చుచున్న వైపుకు పోయి యమునా నది తీరంలో ఉన్న యోజన గాంధీ ఆ సుందరిని చూశాడు. ఆమె అపూర్వ సౌందర్యవతికి ముగ్ధుడైన శాంతనుడు ఆమెను వివాహం కోరాడు. ఆమె దశరాజు వద్దకు వెళ్ళి మీ అభిప్రాయాన్ని చెప్పుమన్నాడు. దశరాజు కుమార్తె తనకిచ్చిన వివాహం చేయుమని దశరాజా మీ కూతురి నాకిచ్చి వివాహం చేయమని అడిగాడు శాంతనుడు. నీ తర్వాత రాజు కావాలి, నీ తర్వాత నా కూతురి కుమారుడే రాజు కావాలి. నీకు ఇష్టమైనచో నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేయుదును అని శాంతనుడితో చెప్తాడు. మరి దానికి కూడా కోరుకుంటాడు. దశరాజు తన నియమాలను మారదని పలుకుడచే నిరాశపడి శాంతనుడు ఇంటికి తిరిగి వెళ్తాడు. విచారణతో అతడు రాజ్య కార్యాలను విడిచి విచారంగా ఉంటాడు. గంగా శాంతనుని పుత్రుడైన దేవవ్రతుడు తండ్రి విచారానికి గమనించిన కారణంగా అప్పుడు శాంతనుడు తన వివాహ అభిలాషను చెప్తాడు. అప్పుడు దేవవ్రతుడు తనకు తండ్రికి కలిగిన బాధను చూసి భరించలేక మహావైభవంగా దశరాజు వద్దకు పోయి తన తండ్రికి యోజన గంధిని సత్యవతిని ఇచ్చి వివాహం చేయుమని కోరాడు. అప్పుడు దశరాజు తన నియమం చెప్పాడు. అప్పుడు దేవవ్రతుడు నా తండ్రి వల్ల నీ యందు కలిగిన పుత్రుడే రాజగును, అతని రాజుగానే నేను మిగిలిన వారము సేవింతుము అని ప్రతిజ్ఞ చేసి వెళ్తాడు. దశరాజు నీవు నీ మాటలు పాటింతువు, కానీ నీ పుత్రుడు నీ వలె నుందురా అని ప్రశ్నించగా దేవవ్రతుడు నేను వివాహం ఆడిన యావజ్జీవ బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను మరి అని ప్రతిజ్ఞ చేస్తాడు. దేవవ్రతుడు పితృభక్తుడు. ప్రతిజ్ఞ మెచ్చి దేవతలను మునులను పుష్పవర్షాన్ని కురిపిస్తారు. వారిని భీష్ముడు అని మెచ్చిరి. దశరాజు సంతోషంతో తన కుమార్తెను సత్యవతిని శాంతకునికిచ్చి వివాహం గావించాడు. శాంతకుడు దేవవ్రతుడు భీష్మునగు గల పితృభక్తితో సంతోషించి వానికి స్వచ్ఛ మరణం తన ఇష్ట ప్రకారం మరణించినట్టు శక్తిని వరము ఇచ్చారు. శాంతనుడు సత్యవతి అందు చిత్రాంగుడు విచిత్ర వీర్యుడు పుత్రులిద్దరూ కలిగారు. శాంతనుడు మరణించాడు. భీష్ముడు భక్తి శ్రద్ధలతో తండ్రి పరలోకానికి వెళ్ళే సమయానికి ఆ సమయంలో కార్యక్రమాలు అన్నీ పూర్తి చేశాడు. భీష్ముడు చిత్రాంగుడు రాజుగా అభిషేకించాడు. చిత్రాంగుడు గంధర్వులతో యుద్ధం చేసి మరణించాడు. అప్పుడు భీష్ముడు విచిత్ర వీర్యుని రాజు చేశాను. విచిత్ర వీరునికి వివాహము కావలసి ఉండెను.